హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ పిల్లల్ని తీసుకుని అయితే మా ఆదిలాబాద్లో ఉన్న గాంధీ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. దగ్గరలోనే ఉంటుంది. సో సండే కాబట్టి 2:30 to 3 మధ్యలో అట్లా వెళ్ళామన్నమాట. పిల్లలు సరదాగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి సండే ఫండే చేయడానికైతే ఇంకెళ్ళాము. ఇంకా ఇదిగో వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్, అంటే 1 మెంబర్కి 10 రూపీస్ అన్నమాట. సో ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ స్పెషల్గా ఏవేవి ఉంటాయో అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము, పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఫైనల్గా. ఇక్కడ చిన్న హోమ్ ఉంది, ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాము. చెప్పులు ఉండని చెప్పులు ఎక్కడ పెట్టిన చిన్న హోమ్ చాలా బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడికి వచ్చిన మిక్కీ మౌస్లు ఉంటాయి. ఆ మిక్కీ మౌస్ని చూసిన తర్వాత మాది కంపల్సరిగా ఎక్కుతుంది. నాకు మిక్కీ మౌస్ చాలా ఇష్టం, అందుకే మాది ఫుల్ మిక్కీ మౌస్ ఎక్కుతుంది. అక్కడ పిల్లలు మిక్కీ మౌస్లోకి వస్తే పాడుకున్నారు, అక్కడ మేము వెయిట్ చేసినాము. తర్వాత ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. బాగుంది ఆంటీది, నైస్. లక్కీ, హలో అదమ్మా, చిట్టి తల్లి ఏమైంది? కారా? సరే, ఇక్కడ ఎక్సర్సైజ్ ఉన్నాయని కొంచెం ట్రై చేద్దామని చేసినాం, బాగున్నాయి. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైంలో చేస్తే కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ అనమాట, వీటికి చిన్న చిన్న ఆకులు అయితే తీసుకెళ్ళి వేసాము, మంచిగా తింటున్నాయి. ఇక్కడ పిల్లలు అంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా చూసి ఆడుకోవడానికి అయితే బాగున్నాయి. ఇదిగో ఇక్కడ డబ్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా ఉంది. గాంధీ పార్క్లో ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. అదేమ్మా ట్రైన్ ఎక్కినవా? ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఫైనల్గా అంతా కూడా తిరిగేసి అన్నీ కూడా ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా అలసిపోయినరు ఆడుకొని ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ తింటా అన్నారని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కోన్ ఐస్ క్రీమ్ విత్ చాకోబార్ అయితే తీసుకుంటున్నాను. మా అదమ్మకైతే కోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. బాగా ఇష్టం. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ వచ్చేసి మనకి బయట 10 రూపీస్ ఉంటే ఇక్కడ 15 రూపీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం కాస్టే, ఎందుకంటే పార్క్లో మొత్తం ఒకటే బండి ఉంది ఐస్ క్రీమ్ది, ఎట్లయినా తీసుకుంటారని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అయినా సరే మనం తినాలి పిల్లలకి అంటే కంపల్సరీ తీసుకోవాలి కదా. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ట్రైన్లో వాళ్ళతో కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసినాం అన్నమాట. మేమైతే ట్రైన్లో ఎక్కలే, వాళ్ళు ఎక్కిండ్రు, ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారు ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ తింటూ. ఇక్కడ మేము కూడా పిల్లలతో పాటు మేము కూడా ఉయ్యాలూగినాం, ఎందుకంటే అవి స్వీట్ మెమోరీస్. చిన్నప్పుడే కాదు, అప్పుడప్పుడు మన సెల్ఫ్గా ఇలాంటి పనులు అయితే చేసుకోవాలనిపిస్తుంది కదా. వాళ్ళతో పాటు మేము కూడా కాసేపు ఇలా ఉయ్యాలూగి ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నప్పుడు కాదు, చిన్నప్పటి మెమొరీస్ ఇలా కూడా మనం ఎంజాయ్ చేసేలా ఉండాలి. అలా సరదాగా కాసేపు అట్లా ఎంజాయ్ చేసేసి ఫైనల్గా అయితే ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట.
ఇంకా ట్రైన్ అయితే మొత్తం పార్క్ మొత్తం తిరిగేసి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. ఇట్లా పిల్లల్ని ఆడిపించడానికి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటది. గాంధీ పార్క్ అయితే బాగుంది. మొత్తానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం అన్నమాట. సండేని ఫండే లాగా ఈ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చిన్న పిల్లలు అంటే జస్ట్ ఆడుకోవడానికి అయితే పార్క్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఫన్గా సండేని సండే ఫండేగా చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఫైనల్గా ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ పానీపూరి ఉంది, తిందాం అన్నారైతే కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా అయితే తినలేము కదా. సో అప్పుడప్పుడు పిల్లలతో అట్లా ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళకి కూడా కొంచెం పానీపూరి మేము కూడా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇవాళ బ్లాగ్ ఇది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మస్తు ఎంజాయ్ చేసి పార్క్లో ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. పడుకో అయిపోయింది.